హర హర మహాదేవ శంభో శంకర. ఆ పార్వతీ పరమేశ్వరుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. మొదటి ప్రయత్నంగా నేను ఈ లాంగ్ వీడియో ఇవాళ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. దయచేసి మీ అందరూ మీ సపోర్ట్ని నాపై చూపిస్తారని కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్నప్పుడు మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడానికి ప్రయత్నించండి. అలాగే మరింతమందికి మన వీడియోస్ చేరువ అవ్వడానికి మీరు షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మరిన్ని వీడియోలు దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్లో చాలా విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను చూపించబోయే ప్రదేశం చాలా విశిష్టమైనది. దానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో మీకు చివరిలో తెలుస్తుంది. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం మండలంలో యనమదుర్రు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయం ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఈ ఆలయం భీమవరం పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ శక్తీశ్వర స్వామి ఆలయాన్ని తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించారు. 12వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు కాకతీయ సామ్రాజ్యం జయించి దండయాత్ర చేసిన కాలంలో పలు దేవాలయాలు గ్రామాలపై దాడి చేశారు. ఆ క్రమంలోనే ఈ శక్తీశ్వర ఆలయంపై కూడా దాడి జరిగి శిథిలాలయంగా మరుగుపడిపోయింది. తరువాత కాలంలో దీన్ని పునర్నిర్మించడం జరిగింది. గుడి ప్రాంగణంలోకి ఎంటర్ అయిన వెంటనే మన కుడి చేతి వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తరహా ఆలయం కనిపిస్తుంది. మరోవైపు గోపురం ఉంటుంది. స్వామివారి ఆలయానికి ఎదురుగా ఆ గోపురం తాలూకా ముఖద్వారం నుంచి బయటికి వెళ్తే ఒక కోనేరు ఉంటుంది. అందరూ మొదట గుడి ప్రాంగణంలోకి రావాలంటే ముందు ఆ కోనేరులోకి దిగి కాలు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని గుడి ప్రాంగణంలోకి వస్తారు. దూర ప్రయాణాలు చేసి వచ్చేవాళ్ళు అక్కడ స్నానం కూడా చేసుకోవడానికి వసతులు కల్పించారు. యమధర్మరాజు జీవులను కాలం తీరిపోగానే ప్రాణాలు తీసి వెళ్ళేవాడిగా హిందూ మతంలో కనిపించే దేవుడు. ఆయనకు తను చేసే పనిపై విరక్తి కలిగిందని, తన పనికి తనకి గౌరవం కలిగించే కోరికతో శివుని గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శివుడు ఒకానొక రాక్షసుడి ద్వారా యముడి పేరు మీదుగా ఏర్పడే క్షేత్రంలో శివాలయం వెలుస్తుందని, తద్వారా యముడు హరుడు లైకారులన్న భయం కాకుండా ఆరోగ్య ప్రదాతలన్న పేరు వస్తుందని వరమిచ్చారు. ఆ ప్రకారమే ఈ ఆలయం వెలిసిందని, ఈ ఆలయంలో దీర్ఘరోగాలు నయమవుతాయని స్థల పురాణం చెబుతుంది. అదే ఈ శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామివారి దేవస్థానం. ముందుగా చెప్పినట్లు ఈ ఆలయంలో చాలా విశిష్టతలు ఉన్నాయి. అందులో మొదటి విశిష్టత ఏమిటంటే శివుని రూపం శీర్షాసనం వేసి ఉంటుంది. అంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగానికి శక్తీశ్వర స్వామి అని పేరు ఎలా అయితే ఉందో, శివుని రూపం శీర్షాసనం వేసి లింగతలంపై కనిపించడం అనేది ఈ విశిష్టత. అలాగే మరో విశిష్టత ఏమిటంటే ఒకే పీఠంపై శివుడు, పార్వతి, కుమారస్వామి కొలువై ఉండటం మరో ప్రత్యేకత. అమ్మవారు మాతృమూర్తిగా బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒడిలో చేర్చుకుని లాలిస్తున్నట్టు కొలువై ఉండటం కూడా మరొక విశేషం. ఇలా ఈ ఆలయానికి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు దీర్ఘరోగాలు పోతాయని చాలా నమ్ముతారు. తొలి ప్రయత్నంగా పార్వతీ సమేత శక్తీశ్వర స్వామివారి దర్శనం నేను చేసుకొని మీకు కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని ఈ వీడియో చేయడం జరిగింది. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేసి మీ తాలూకా విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ని మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలాగా షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మరిన్ని పుణ్యక్షేత్రాలు, చాలా మంచి మంచి ప్రదేశాలు అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మొదటి ప్రయత్నంగా చేసినటువంటి ఈ వీడియోని మరింత ముందుకు తీసుకువెళ్ళేలాగా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.